ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యాబోధన సత్ఫలితాలనిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసింది ప్రభుత్వం. సబ్జెక్టులో వెనుకబడిన వారికి ఏఐ విధానంలో క్లాసులు చెప్తున్నారు టీచర్లు. ఖమ్మం జిల్లాలో ఏఐ బోధనతో విద్యార్థుల్లో సబ్జెక్టుపై పట్టు వస్తుందని, నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు అధికారులు. సర్కారీ బడులంటే చిన్న చూపు ఎక్కువ, సౌకర్యాలుండవని, టీచర్లుండరని, పాఠాలు సరిగ్గా చెప్పరని అనుకుంటారు. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పిస్తారు. అలా ప్రభుత్వ స్కూల్స్లో పిల్లల ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. విద్యార్థులు లేక చాలా స్కూళ్లు మూతపడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సర్కారీ బడులంటే కార్పొరేట్ తరహాలో ఉంటుందన్న భావన వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సరిపడా సిబ్బందిని నియమిస్తున్నారు. ఇక వీటితో పాటు మరో నిర్మాణాత్మక నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రభుత్వ బడుల్లో ఏఐ బోధనను అమలు చేసి విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు ముఖ్యంగా మ్యాథ్స్ టూల్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా కూడా పాల్గొంటున్నారు. పరిస్థితి తెలుగు బోధనలో మాత్రం కొంచెం కఠినమైన పదాలు వస్తున్నాయి. సరళ పదాలకు మారితే ఇంకా బోధన బాగుంటుంది అనేది మా అభిప్రాయం. పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు చాలా బాగున్నా సార్, ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తే బాగుంటుంది చెప్పి తల్లిదండ్రుల అభిప్రాయం కూడా చెప్తున్నారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు వస్తే బాగుంటుంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ పరిచయం చేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం మొదటి విడతలో ప్రతి జిల్లాలో 7 పాఠశాలలను ఎంపిక చేసి ఏఐ బోధన అమలు చేస్తుంది. ఖమ్మం జిల్లాలోనూ ఏఐ పాఠాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏఐ బోధన సత్ఫలితాలనిస్తోందని, విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని చెప్తున్నారు పేరెంట్స్. ఏఐ ద్వారా మా బాబు సిస్టమ్ వర్క్ చాలా తొందరగా 8 లెవెల్స్ పూర్తి చేశాడని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఈ ఏఐ ద్వారా సిస్టమ్ వర్క్ పిల్లలలో ప్రతి ఒక్కళ్ళలో చాలా వాతావరణం వాళ్ళని చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కలిగేలా తయారవుతుంది. ఈ ఏఐ సిస్టమ్ ద్వారా చేసే చదువుకోవడం కానీ, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కానీ అవన్నీ చాలా పిల్లలకు కూడా కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. మా స్కూల్లో కంప్యూటర్ బోధన ద్వారా మాకు తెలుగు లెక్కలు బోధిస్తున్నారు. అది మాకు చాలా చక్కగా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది అలా నేర్చుకోవడం. కంప్యూటర్లో మేము ఒక లెక్క చేస్తే రైట్ ఆర్ రాంగ్ అనేది తెలియజేస్తుంది. జిల్లాలోని 7 స్కూళ్ల నుంచి సబ్జెక్ట్లో కొంత బలహీనంగా ఉన్న విద్యార్థులను పాఠశాలకు 10 మంది చొప్పున 70 మందిని ఎంపిక చేశారు అధికారులు. వారికి ఏఐ ద్వారా బోధిస్తున్నారు. వారానికి 4 స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. సబ్జెక్టుపై పట్టు వచ్చేలా ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. మా పాఠశాలలో ఏఐ ద్వారా కంప్యూటర్లు బోధిస్తున్నారు. కంప్యూటర్ బోధన ద్వారా మేము పాఠాలు చక్కగా నేర్చుకుంటున్నాము. రాని పదాలను తెలుసుకుంటున్నాము. రాని టెక్నాలజీ మొత్తం ఈ మన కంప్యూటర్ సిస్టమ్ మీదే వస్తుంది. కాబట్టి ఏఐ ద్వారా ఏంటంటే చదువుకునే పిల్లలకి చాలా లైఫ్ ఉంటుంది. ఏఐలో ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పకపోతే దానికి ఎర్రర్ మార్క్ చూపిస్తుంది. తర్వాత మళ్ళీ సౌండ్ సిస్టమ్ వల్ల మనకు ఎర్రర్ ఏంటో మనం ఏం తప్పు చెప్పామో అది క్లారిటీగా చెప్పేస్తుంది. దానివల్ల మళ్ళీ మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది పిల్లలకి. ఒక్కో పీరియడ్కు 20 నిమిషాల చొప్పున తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులను ఏఐ విధానంలో బోధిస్తున్నామన్నారు అధికారులు. విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యేలా ఏఐ బోధన ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు మ్యాథ్స్ పై పట్టు వచ్చేలా ఏఐ దోహదపడుతుందని తెలిపారు. ఆ వెనుకబడిన పిల్లలకు ఎవరైతే సామర్థ్యాలు వెనుకబడి ఉన్నారో ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలు వాళ్ళకి ప్రతి పాఠశాలలో కూడా వారానికి 4 పీరియడ్ చొప్పున 20 మినిట్స్ చొప్పున 4 స్లాట్స్ వాడికి ఏఐ ద్వారా బోధిస్తూ ఉన్నాం. 2 తెలుగుకు సంబంధించి, 2 గణితానికి సంబంధించి పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకుంటా ఉన్నారు. మున్ముందు ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్కువ పాఠశాలలో విస్తరించి ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలని సాధించేందుకు మేము ప్రయత్నం చేస్తాము. మొదటి విడత ఫలితాల ఆధారంగా జిల్లాలోని మరిన్ని పాఠశాలల్లో ఏఐ బోధన అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు అధికారులు. ఆ ఊరు నిండా ఎక్కడ చూసినా రాళ్ళు, గుట్టలే కనబడతాయి. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇళ్ల చుట్టూ గోడ కట్టాలన్నా, పంట పొలాల చుట్టూ గేట్లు పాతాలన్నా, పశువుల కొట్టాలకు, కంచెలకు ఆ ఊరి ప్రజలు రాళ్ళు బండలనే వాడతారు. గ్రామంలో కిలోమీటర్ల కొద్దీ రాళ్ళు పాతి ఉంటాయి.
ఇది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామ శివారు. ఇక్కడ ఎటు చూసినా రాళ్ల కంచెలే దర్శనమిస్తాయి. గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా రాళ్లే, గ్రామం లోపల రాళ్ల కంచెలే కనిపిస్తాయి. ఇంతగా రాళ్ల కంచెలు ఎందుకు వెలిశాయంటే ఈ గ్రామంలో ఒకప్పుడు వడ్డెరులు ఎక్కువగా ఉండేవారని చెబుతున్నారు స్థానికులు. ఎవరి ఇంటి చుట్టూ అయినా కంచె నిర్మించాలంటే వెంటనే వడ్డెర్లతో రాళ్లను కొట్టించి పాతేవారని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ ఊరికి దగ్గరలో స్టేషన్ జనగామ ఉంది. ఈ రెండిటి పేరు ఒకటే. అయితే ఈ గ్రామంలో రాళ్లుండడంతో రాళ్ల జనగామగా పేరొచ్చింది. ఈ రాళ్ల జనగాము అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చిందంటే, ఇక్కడ చుట్టూ గుట్టలు ఉన్నాయి, 1 కిలోమీటర్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి హద్దులు నిర్ణయించుకోవడం మరియు పశువులను ఏది కట్టుబాటుగా ఒక గోడ కట్టి లేకుంటే సల్పలు చతురస్రాక ఆకారంలో కట్టి వాళ్ళ ఆ పశువులను అందులో ఉంచడం, ప్రతి ఒక్క పనిలో ఒక రాయి అనేటువంటిది మా యొక్క జీవితంలో ఒక భాగస్వామ్యం అయింది కాబట్టి ఈ విధంగా రాళ్ల జనగాం అనేటువంటి పేరు వచ్చింది. ఇప్పటికి కూడా అక్కడక్కడ మనకు ఒక వెడల్పుతో కూడుకున్నటువంటి రాయి సల్పలు మరియు రాళ్లతో కూడుకున్నటువంటి హద్దులు ఈ యొక్క గ్రామంలో కనబడతాయి. ఈ గ్రామంలో ఇళ్ల చుట్టూ రాళ్లనే ప్రహరీలుగా వాడుతున్నారు. పంట పొలాలకు, పశువుల కొట్టాలకు, కంచెలకు అన్నిటికీ రాళ్లనే ఉపయోగిస్తున్నారు గ్రామస్తులు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ రాళ్ళు అనేవి వీటిని సల్ప అంటాం ఇక్కడ విలేజ్ లో. కోతుల గురించి కూడా ఉన్నాయి, ఒక సేఫ్టీ అవి అట్లా అనేది ఆ హద్దులు అట్లే ఉండిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా ఉన్నాయి, కంటిన్యూ అట్లే ఉంటాయి. అది ఏ తీయడానికి ఛాన్స్ లేదు. అవి ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది, ఎవరద్దరు వాళ్ళకే ఉంటాయి. పిల్లల ముంగ ఏమైనా ఉంటే అవి జంతువుల గురించి కానీ కుక్కలను కానీ ఏమైనా రాకుండా ఉండడానికి అవి అద్దులు అట్లే ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి అవి ఇప్పుడు మీ పుట్టక నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నాయో అది మాకు కూడా తెలియదు. దాని గురించి ఆ బండలు, ఆ రాళ్ళు సల్పలు ఉన్నదాన్ని దిక్కెళ్ళే రాళ్ళ జనగామ పేరు వచ్చింది. అది వాళ్ళు అద్దెల కొరకు గొడ్లు పశువులు దాటకుండా పోతే ఎవరద్దు వాళ్ళు పశువుల కొరకే, బర్రెల కొరకు, ఆవుల కొరకు, ఎడ్ల కొరకు. అప్పుడు చాలా కష్టం ఉండే, ఊరన్నీ గొడ్లేనే. ఏమని చేసిన పడ్డా అయిపోతే ఇల్లులో కట్టేందనే ఆ వడ్డీలతో సల్ప తెప్పించుకొని నాటుకుంటే ఇక అందుకొరకే దీనికి ఈ రాళ్ళు అద్దులు తప్పనిసరి ఇట్లా ఉంటున్నాయి. ఈ మధ్యలో బంద్ అయినాయి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక ఈ సల్ప లేపడం బంద్ చేసారు. అంతే యూత్ ఇది బండ కాల్చుడు బంద్. అది కాలితే లేస్తుంది, అది కాలపోతే లేవది బండ. కాల్చేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడేది. వాళ్ళది వాటి గుడిసేటప్పుడు తినడానికి తిండి లేకనే ఈ బండలు పట్టుకుని నడిచేది. ఇళ్ల నిర్మాణంలోనూ పైకప్పు వరకు రాళ్లతోనే గోడలు ఉంటాయి. తక్కువ ఖర్చు అవుతుండటంతో గ్రామంలో నిర్మాణాలు అన్ని బండలతోనే చేపట్టారు. ఈ రాళ్లు పాతడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ గ్రామంలో పంటలు సమృద్ధిగా పండేవని, జంతువులు, పశువులు పంటలను పాడు చేయకుండా రాళ్లను పాతేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అకాల వర్షాలతో రైతులు ఆగమయ్యారు. వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో పంట నష్టం అంచనా వేస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. వడగండ్లు, ఈదురు గాలుల కారణంగా వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగిపడడం, కరెంటు స్తంభాలు కూలడంతో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వడగండ్లు, ఈదురుగాలులతో వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగిపడడం, కరెంటు స్తంభాలు కూలడంతో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. అకాల వర్షాలతో జరిగిన నష్టం అంచనా వేస్తున్నారు వ్యవసాయ, విద్యుత్ శాఖ ఆఫీసర్లు. అకాల వర్షం, వడగండ్ల వాన కారణంగా కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాల్లో 336 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 321 ఎకరాల మొక్కజొన్న, 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు తెలిపారు. చొప్పదండి మండలం కాట్నేపల్లి, రుక్మాపూర్, రామడుగు మండలం వెలిచాలి, వర్నారం, కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్, చామన్పల్లి, నగనూర్, మగ్దుంపూర్, ఇరుకుల్లా, చర్లబూత్కూర్, కొత్తపల్లి మండలం నాగులమల్యాల, కొత్తపల్లిలో సుమారు 213 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా రామడుగు మండలం వెలిచాలలో 83 రైతులకు చెందిన 120 ఎకరాల మొక్కజొన్న నేలవాలింది.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో 598 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు. కాగజ్ నగర్, చింతలమానేపల్లి, రెబ్బెన మండలాల్లో ఎక్కువ నష్టం ఉందని తెలిపారు. 16 గ్రామాల్లో 271 మంది రైతులకు చెందిన మొక్కజొన్న, మామిడి, వరి, కర్బూజ పంటలు దెబ్బతిన్నాయి. మానిక్గూడ, గోవిందపూర్ గ్రామాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. మెదక్ జిల్లాలో 142 మంది రైతులకు చెందిన 131.2 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 78 ఎకరాల్లో జొన్న, 28.2 ఎకరాల్లో మామిడి, 18 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి దెబ్బతిందని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 25 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు తెలిపారు. గాంధారి మండలం రామలక్ష్మణపల్లి, మాత్సంగ్యం, బిక్కనూరు మండలం అంతంపల్లి, రామేశ్వరపల్లి శివారు, సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి శివారులలో మక్క పంట నేల కొరిగింది. శనివారం దోమకొండ, బిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి మండలాల్లో కొద్దిపాటి వర్షం పడగా రాజంపేటలో వడగండ్లు పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో 2 రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో 335 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఇందులో 80 ఎకరాల్లో వరి, 255 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్టు తేల్చారు. మరో 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న మామిడికాయలు గాలివానకు రాలిపోయాయి. హజీపూర్ మండలం సబ్బిపల్లి, రాపల్లి, ధర్మారం, బుగ్గగట్టు గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొండపల్లి, కరణమామిడి గ్రామాల్లో వరి, నర్సింగాపూర్, ధర్మారం గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. హజీపూర్ మండలంలో సుమారు 80 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. సంగారెడ్డి జిల్లా జరాసంగంతో పాటు తుమ్మన్పల్లి, బొప్పన్పల్లి, సంగంకే, కంబాలపల్లి, గుంతమర్పల్లి, జీరులపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో వాన పడింది. దీంతో చేతికొచ్చిన జొన్న నేలవాలింది. బొప్పన్పల్లిలో ఉల్లి పంట దెబ్బతింది. జొన్నతో పాటు శనగ, టమాటా, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ స్థాయిలో వడగండ్లు పడడంతో మిరప తోట పూర్తిగా దెబ్బతింది. నిజామాబాద్ జిల్లాలో వడగండ్లు, వర్షం కారణంగా 1812 మంది రైతులు నష్టపోయారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ మండలంలో అత్యధికంగా 506 ఎకరాల్లో, దర్పల్లి మండలంలో 324, బోధన్ పరిధిలోని నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి 84 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. అలాగే సిరికొండ మండలంలో 506 ఎకరాల్లో, దర్పల్లి మండలంలో 324, బోధన్ మండలంలో 42, నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి మొత్తం 884 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. వేసవి వచ్చింది, జీవనోపాధి వేట మొదలైంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో సామాన్యుడి బతికిపై భారం పడింది. ఎన్నో ఏళ్ల నుంచి బతుకునిచ్చిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు నెర్రలు పారాయి. ఉపాధి హామీ పని కల్పించకపోవడంతో కూలీలు వలసబాట పడుతున్నారు. గ్రామీణ స్థాయి ప్రజలు వేసవిలో పొట్టకూటి కోసం ఇబ్బంది పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్జీఎస్ ను నేటి కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత కూలీలకు జీవనోపాధి లాంటిది ఉపాధి హామీ పథకం. మిగతా ప్రాంతాల కంటే ఖమ్మం జిల్లాలో ఉపాధి హామీ కూలీల సంఖ్య ఎక్కువ. కొన్నేళ్లుగా కూలీల సంఖ్యకు తగ్గట్లుగా పని దినాలు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 46.38 లక్షలు ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 55.89 లక్షల పని దినాలు అవసరమని ఎంపీడీఓ ప్రణాళిక రూపొందించారు. కూలీల నుంచి వచ్చిన డిమాండ్తో 62.17 లక్షలకు పని దినాలను పెంచింది ప్రభుత్వం. కానీ కూలీలకు పని కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఇవాళ పంటలు మొత్తం కూడా దెబ్బతినిపోయి మిర్చి తోటలకు చీడపీడ తగిలి అవి ఎండిపోయి అన్ని పంటలు కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఇవాళ వైరా మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాలు పల్లిపాడు, దిద్దిపూడి, లాలాపురం, సోమవారం, గనగలపాడు, వైరా ఇలాంటి గ్రామాలన్నింటిలో కూడా కూలీలకు పని దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని నేను కోరుతున్నాను. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనుల కోసం ఎదురు చూస్తున్నారు కూలీలు. ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పని కల్పించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. సొంత గ్రామాల్లో పని దొరక్క బతుకు తెరువు కోసం పక్క గ్రామాలకు, ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. వ్యవసాయం పనులన్నీ అయిపోయినాయి. 100 రోజుల పని మాకు సాయం చేయండి. కుటుంబాలు గడవట్లేదు. ఎండలు చూస్తే బాగా వచ్చినాయి. చాలా లేట్ అయిపోయింది. 15 సంవత్సరాల నుంచి మేము చేసినాం.
మా ఆయన మేమందరం ఆ పని చేసుకుంటేనే మాకు వెళ్ళిద్ది. పని తొందరగా మాకు సాయం చేయండి. జిల్లాలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కుటుంబాల సంఖ్య 1.82 లక్షలు. ఇందులో యాక్టివ్ కూలీల సంఖ్య 3.07 లక్షలు. ఈ ఏడాది మిర్చి పంట దెబ్బతినడం, పత్తి ముందుగానే బీడుపోవడంతో కూలీలకు పని దొరకటం లేదు. సాధారణంగా మార్చి నెలాఖరు నుంచి ఉపాధి పనుల కోసం చూసే కూలీలు ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే పనుల కోసం ఎదురు చూస్తున్నారు. గత 18 సంవత్సరాల నుంచి ఉపాధి హామీలు పనులు చేస్తాను. ఇప్పుడు మాకు వ్యవసాయ పనులు, మిర్చి కోతలు కానీ, వరి పంటలు కానీ మొత్తం అయిపోయినాయి పనులు. మాకు ఉపాధి హామీ పనులు కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ అధికారులు శ్రద్ధ చూపట్లేదు. అలాంటి మొత్తం సకల సౌకర్యాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే గిట్టుబాటు ధరలు కూడా మాకు కల్పించాలని కోరుకున్నాం. ఈ ఎండలు ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎండలు మరి ఎక్కువ పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ విధంగా ఎండలు పెరిగితే మరి మేము పనులు చేయలేము. కనుక ఇప్పుడు అధికారులు చొరవ చూపించి మాకు ఉపాధి పనులు చూపించాలని మేము కోరుకుంటున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా పని దినాలపై ప్రణాళిక రూపొందించారు అధికారులు. పని దినాల నివేదికను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు అందించారు ఎంపీడీఓలు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 54.97 లక్షల పని దినాలు కల్పించాలని నివేదిక ఇచ్చారు. ఈ రిపోర్టు ఆధారంగా జిల్లాకు పని దినాల లక్ష్యాన్ని ఖరారు చేయనుంది సర్కారు. ఉపాధి హామీ కూలీలు ఏమి అడిగినా కూడా ఈరోజు పనులు చూపించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కార్డులన్నీ కొట్టేసి కొన్ని కార్డులకే పరిమితం ఇచ్చి ఈరోజు ఉన్నటువంటి కూలీలకి ఎవరైతే ఉన్నారో ఆ కూలీలకి అన్యాయం జరుగుతుంది. ఆ కూలీలకు కూడా మాస్టర్లు లేకుండా ఈరోజు ఆధార్ పట్టికతోటి ఈరోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సెల్ యాప్ ద్వారా కూడా సిగ్నల్ లేని ఏరియాలలో సిగ్నల్ లేకుండా కూలీలకు కూడా అన్యాయం జరుగుతుంది. వారంలో కూడా కొన్ని డబ్బులు పడి కొంతమంది డబ్బులు పడిన పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. స్వయంగా ఒక గ్రామ పంచాయతీకి కూడా ఈరోజు ఆ కూలీలకు కూడా చాలా తక్కువ పనిలో చూపించి కూలీలకు చాలా అన్యాయం జరుగుతుంది. అన్యాయం లేకుండా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూలీలకి రేట్లు కల్పించేటట్టుగా, అదేవిధంగా ఆ కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలందరికీ కూడా ఈరోజు రేట్లు పెంచి ఆ కూలీలకి న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాము. పని దొరక్క పొట్టకూటికి ఇబ్బంది పడుతున్నామని అధికారులు వెంటనే ఉపాధి హామీ పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కూలీలు. వరంగల్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఎవరైనా కనిపిస్తే చాలు దాడులకు దిగుతున్నాయి. ఒక కాలనీలో 10కి పైగా సునకాలు ఉంటున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు స్థానికులు. కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. వరంగల్ ట్రై సిటీలో కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. కాజీపేట్, వరంగల్, హనుమకొండలో వీధి కుక్కల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 38,000కు పైగా వీధి కుక్కలున్నాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం 28,000 ఉన్నాయని, శునకాల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అధికారుల రికార్డులకు భిన్నంగా ఉంది. ఏ కాలనీకి వెళ్లినా పదుల సంఖ్యలో కుక్కలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. కుక్కల బెడద అరికట్టడంలో జీడబ్ల్యూఎంసీ విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. శునకాలకు కుటుంబ నియంత్రణ చేసేందుకు ఓ ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు మున్సిపల్ అధికారులు. ఆహారం, సర్జరీ, సిబ్బంది వేతనాలు కలిపి ఒక్కో శునకంపై 750 రూపాయలు ఏజెన్సీకి చెల్లిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వీధుల్లో కుక్కలను పట్టింది లేదు, ఆపరేషన్లు చేయించింది లేదంటున్నారు పబ్లిక్. కుటుంబ నియంత్రణ పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ విలీన గ్రామాల్లోనూ వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. కర్ర సాయం లేకుండా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు జనం. ఇటీవలే కరీమాబాద్లో 10-15 కుక్కలు ఇంటి ముందు కూర్చున్న వృద్ధుడిపై దాడి చేశాయి. ఈ ఘటనతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు స్థానికులు. మాకు వచ్చేసి ఇక్కడ వీధి కుక్కల బెడద బాగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళకు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాము, కార్పొరేటర్లకు కంప్లైంట్ ఇచ్చాము.
ఏదైనా సంఘటన జరిగినప్పుడే వాళ్ళు వచ్చి అట్లనా ఇట్లనా అంటున్నారు, కుక్కల బర్రెలు పంపిస్తున్నారు. దయచేసి చిన్నపిల్లలు ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, పిల్లలు తిరుగుతూ అంటారు, వాటికి దాహం వేసో లేకుంటే ఆకలియో పిల్లల మీద ప్రభావం చూపే విధంగా అవి చేస్తున్నాయండి. మామూలుగా పెద్దవాళ్ళ వెంబడి కూడా పడుతున్నాయి అవి. కుక్కలకు ఏది ఆపరేషన్లు చేయించడమో లేకుంటే వాటి నివారణ ఏ విధంగా చేస్తారో దయచేసి మమ్మల్ని కాపాడగలరు. కరీమాబాద్, ఉర్సు, రెడ్డి కాలనీల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందన్నారు లోకల్స్. అధికారులు కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు. ఒక దగ్గర 1 ఎకరం భూమి తీసుకొని దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లాంటిదో లేకపోతే ఫెన్సింగ్ లాంటిదో వేసి తీసుకుపోయిన కుక్కలు అన్నింటినీ కూడా తీసుకుపోయి అక్కడనే వాటిని ఫుడ్ పెట్టి, అంటే హోటళ్ళ నుంచి వెళ్ళి ఏదైతే ఫుడ్ అయితే సేకరించి వాటికి పెట్టి ఉన్నన్ని రోజులు ఉండి ఆపరేషన్ చేసి ఉన్నన్ని రోజులు ఉండి దాన్ని ఆ కుక్కలు చనిపోయేంత వరకు వాటిని మనమే పరిరక్షణ చేసుకుంటూ వాటిని ఇంజెక్షన్లు వేసుకుంటూ వాటిని ఉంచుకుంటే బెటర్. కుక్కల నియంత్రణకు మున్సిపల్ కార్పొరేషన్ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు అధికారులు. శునకాలకు శస్త్రచికిత్సలు చేయిస్తున్నామన్నారు. వాటి కోసం ప్రత్యేకంగా ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మనకు మోర్ దెన్ 28,000 డాగ్స్ ఉన్నాయి, 28 to 30,000 డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ అన్నింటినీ కూడా మనం స్టెరిలైజేషన్ చేయాలనే ఒక ఏంతోటి మనము పకడ్బందీ ప్రణాళికతోటి పోతున్నాము. డైలీ ఎక్కడైతే కంప్లైంట్ బేస్ గ్రీవెన్స్ కంప్లైంట్స్ వస్తాయో గ్రీవెన్స్ కంప్లైంట్ ప్రకారం బేస్ చేసుకొని అక్కడికి ఆ వెహికల్స్ పంపించి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్. ఇది వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు వరంగల్ వాసులు. కుక్కలను నియంత్రించి దాడులకు పాల్పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలంటేనే ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ప్రకృతిని పూజిస్తూ చేసే పండుగలకు ప్రాధాన్యత ఉంటుంది. వారి ప్రతి పండుగలోనూ డోలుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ డోలునే వాళ్ళు దేవుళ్లకు ప్రతిరూపాలుగా భావిస్తారు. అసలు డోలు ఎలా చేస్తారు? లెట్స్ వాచ్. ఆదివాసీలు పుడమి బిడ్డలు, ప్రకృతిని ఆరాధిస్తారు. కొలిచే దేవుళ్ల కోసం ఆడుతుంటారు, పాడుతుంటారు. ఈ ఆటపాటలో గిరిజనుల వాయిద్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. వాటిలో ఆదివాసీల డోలు వాయిద్యం ప్రత్యేకమైంది. ఈ వాయిద్యం ఆదివాసీల పుట్టుక నుండి చావు వరకు ప్రతి ఘట్టంలో కీలకం. ఆదిదేవతలను పూజించే పండుగలైనా, పెళ్లిళ్లైనా, సంబరమైనా, చావైనా ప్రతి చోట డోలు వాయిద్యం కంపల్సరీ. డోలు వాయిద్యం తయారు చేయడం చాలా క్లిష్టమైన పని. సిరికొండ మండలానికి చెందిన ఆదివాసీలు అద్భుతంగా డోలు తయారు చేస్తారు. ఇందుకోసం అమావాస్య రోజు డోలుకు ఉపయోగించే చెట్టు మొద్దు కోసం అడవికి వెళ్తారు. వృక్షానికి పూజలు చేస్తారు. తర్వాత మొద్దు, కర్రలను ఇంటికి తరలిస్తారు. దాదాపు 1.5 అడుగున్నర వెడల్పు ఉండే మొద్దును ఇంచు వెడల్పుకి వచ్చేలా చెక్కి మొద్దులో ఉండే కలపను మొత్తం తీసేస్తారు. అయితే ఇది తరతరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం కాబట్టి పెద్దలు మనకు సాంప్రదాయం పరంగా నేర్పించడం జరిగింది. అయితే మేము కూడా యువకులు ఉన్నాం. మేము కూడా వాళ్ళతో మమేకమై ప్రతి పండుగకి కంపల్సరీగా మేము డోల్ వాయిద్యం డోల్ యొక్క ప్రత్యేకత చాలా ఉంటుంది. ఎందుకంటే పెద్దలు ఏదైతే సంస్కృతిని కాపాడడానికి, మన ఇంకా దేవతలని కాపాడడానికి చెట్టు, చేమ, కోన అన్ని దేవుళ్ళ ఇప్పుడు పూజ ఎట్లయితే చేస్తున్నామో ప్రతి పూజ పరంగా కంపల్సరీగా డోల్ తీసుకుంటేనే ఇప్పుడు పూజలు జరుపుకుంటారు. మొద్దును తొలిచిన తర్వాత మరో 2 కీలక ఘట్టాలుంటాయి. డోలుకు రూపం ఇవ్వడానికి సంగడి వేస్తారు. ఆ సంగడిలో మొద్దు కర్రను పెట్టి కాట్లు వేస్తారు. ఆ కాట్లతో డోలు రూపాన్ని తీర్చిదిద్దుతారు. కాట్ల తర్వాత డోలుకు గాజులు వేస్తారు. ఈ 2 పనులు సంగడిపై చేయడం ఆషామాషి కాదు. కానీ ఆదివాసీ కళాకారులు సులువుగా చేస్తున్నారు. అయితే ఒక్కో డోలు చేయడానికి దాదాపు 1 నెల రోజులకు పైగా టైం పడుతుందని తెలిపారు ఆదివాసీలు. ఇది సంగడి అయినాక మొత్తం తీసినాక మళ్ళీ అన్నీ కంప్లీట్ చేసినాక అందరు ఇట్లానే కూర్చొని అందరు ఏదైనా ఇంకా అవసరం ఉంటే అన్నీ కుట్టులు వేసేయడం, మళ్ళీ తోళ్ళకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ దాని వలన సంబంధించింది కూడా కొంత ఉంటాయి అన్నట్టుగా. ఇంకా ఇప్పుడు అని మా పెళ్ళిళ్ళ కోసం చేస్తారు కదా దేవుళ్ళు, దానికి సంబంధించిన కూడా కొంత పెద్దోళ్ళు చెప్తుండే, దాని వలన మేము వేస్తున్నాం ఇక్కడ. అంటే సంబంధించింది మా డోళ్ళకు. ఇప్పుడు సైకిల్ ఉండే చేతులతో చేసుకుంటే ఇంతకుముందు అది చేతుల్లో అయినాక తర్వాత నెక్స్ట్ సైకిల్లో చేస్తుండే సార్. సైకిల్లో కూర్చొని పైండ్లు ఇట్లా కొట్టుకొని తయారు చేసుకుంటుండే. తర్వాత నెక్స్ట్ మోటార్ వచ్చి కరెంట్లో, ఇప్పుడు కరెంట్లోనే చేస్తుంటున్నాం సార్.
పూజలు చేసి అడవికి వెళ్ళి దాన్ని పూజలు అయినాక నరికిన తర్వాత అందరు కలిసిమెట్టుగా ఇక్కడ తీసుకొచ్చి దానికి ఇట్లా గడ్డపారతో అని తీయడం జరుగుతుంది. అది మినిమం మనకు రాహుకాలం అనేది ఇట్లా ఉంటాయి కదా సార్, అంటే దాని విధంగా మేము తేవడం జరుగుతుంది అన్నట్టు. అది తీయడం కానీ అది లొంద కావడం కానీ 1 month వరకు తయారవుతాయి. సంగడి కాట్లు గాజులు వేసిన తర్వాత డోలుకు రంగులద్దుతారు. 2 వైపులా మేకతోలు అమర్చుతారు. అయితే ఒకవైపు వాయిస్తే ఒకలా, మరొక వైపు ఇంకోలా శబ్దం వస్తుంది. డోలు తయారు చేసిన కళాకారులకు మేకను లేదంటే ఆవును బహుమతిగా ఇచ్చి గౌరవిస్తారని ఆదివాసీలు చెబుతున్నారు. ఇది తాతల నుంచి జరుగుతున్నది, తాత ముత్తల నుంచి ఉన్నది మొత్తం ఈ డోలుది. అయితే అది ప్రతి దేవుడికి పని చేస్తుంది అన్నట్టు. అది లేనిది పనే జరిగేది. ఇప్పుడు కొత్త చేస్తుండ్రు అనుకో, ఆయనకి కట్నం పెట్టి తీసుకుపోతారు. ఒక ఆవుని ఇస్తారు, మేకని ఇస్తారు, ఏదైనా ఒకటి ఇనాం ఇచ్చి కూడా పోతారు. తమ సాంప్రదాయంలో డోలుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందంటున్నారు ఆదివాసీలు. డోలు లేకపోతే అసలు పూజలు కూడా చేయబోమని తెలిపారు. హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు స్వామి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పట్నాలు, బోనాలను సమర్పించుకొని మొక్కులను తీర్చుకుంటున్నారు. స్వామివారి కన్యాలంలో మల్లన్న నామస్మరణతో, శివసత్తువుల పూనకాలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు పెద్దపట్నం తొక్కారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించేందుకే ఈవీ వెహికల్స్ ను ఎంకరేజ్ చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలకు ట్రాఫిక్ అవేర్నెస్ ను ఒక సబ్జెక్ట్ లా నేర్పాలన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఆర్టీఏ ఆఫీస్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ భవనాన్ని, చొక్కారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీతో ఆటోమేటెడ్ స్టేషన్ తీసుకొస్తున్నామన్నారు. ర్యాపిడో వాళ్లకు హెల్మెట్లు అందజేశారు మంత్రి పొన్నం. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. పెళ్లి వేడుకల్లో అన్ని స్పెషల్ గానే ఉండాలనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడరు. పెళ్లి వేడుకలో ప్రధానమైంది పెళ్లి పత్రిక. డిజైన్ ఎంపిక విషయంలో కొందరు భారీ ఖర్చుతో వెళ్తే మరికొందరు పర్యావరణ హితమైన కార్డులను ఎంచుకుంటారు. వరంగల్లో ఇప్పుడు జనపనారతో సంచుల్లా తయారు చేసిన పెళ్లి పత్రికలు పబ్లిక్ ను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా రకరకాల డిజైన్లు, ఆకట్టుకునే రంగులతో తయారు చేసిన పేపర్ పెళ్లి కార్డులను మనం చూస్తుంటాం. కానీ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన ఉషారాణి జనపనారాతో శుభలేఖలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ లేకుండా పర్యావరణాన్ని కాపాడేలా, ఇంటి అవసరాలకు ఉపయోగపడేలా చేతి సంచుల రూపంలో ఇన్విటేషన్ కార్డులు తయారు చేస్తున్నారు. శుభలేఖలతో పాటు గిఫ్ట్ల కోసం వెరైటీ బ్యాగ్లను సిద్ధం చేస్తున్నారు ఉషారాణి. ఈ గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే దాని మీద, పర్యావరణాన్ని కాపాడదాం అనే దాని మీద నేను ఇక్కడ బ్యాగ్స్ రెడీ చేస్తున్నానండి. గత 7 years నుంచి నేను ఇక్కడ జనపనారతోని ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాను. పెళ్లి కార్డ్ అయినా, సెమినార్స్కి అయినా అన్నిటికీ నేను బ్యాగ్స్ తయారు చేసి ఇస్తానండి. నేను ఇప్పటి వరకు NIT, బాల వికాసు,
ఇలాంటి కాన్ఫరెన్స్ వాటిలకు కూడా నేను బ్యాగ్స్ రెడీ చేశాను. పెళ్ళిళ్ళకు కూడా ఏమైనా గిఫ్ట్ పర్పస్ కావాలన్నా కూడా మేము తయారు చేస్తామండి. జనపనారతో సంచి రూపంలో తయారు చేసిన పెళ్లి పత్రికకు ఇప్పుడిప్పుడే డిమాండ్ వస్తుందంటున్నారు మహిళలు. మార్కెట్లో మంచి సేల్స్ ఉన్నాయంటున్నారు. చేతి సంచిపైనే పెళ్లి ఆహ్వానం ఉండటం పబ్లిక్ ను ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం గురించి మేము ఇక్కడ జూట్ తయారు చేయడం జరుగుతుంది. దీని గురించి మాకు ఇంకేదన్నా బెనిఫిట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. శాలరీ కూడా బాగానే ఉంది, కాకపోతే మాకు బయట నుండి గవర్నమెంట్ నుండి కూడా ఇంకేదన్నా ప్రొడక్షన్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మాకు శాలరీలు అక్క వాళ్ళే మేడం వాళ్ళే ఇస్తున్నారు, ప్రైవేట్ నుండి వస్తున్నాయి. అప్పుడప్పుడు గవర్నమెంట్ నుండి కూడా వస్తే బాగుంటుందని. నేను ఇక్కడ చేయబట్టి 7 years దాటింది. వర్క్ అయితే బాగుంటుంది. ప్లాస్టిక్ నిషేధం మీదకి వెళ్ళి వర్క్ జరుగుతుంది. మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉపాధి కావాలని కోరుకుంటున్నాను సార్. మాకు ఇదే ఉంది తప్ప వేరే ఏం లేదు. చాలామంది లేడీస్ ఏ పని లేక ఉంటున్నారు ఖాళీగా. గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా కావాలని కోరుకుంటున్నాం. చేతి సంచుల వ్యాపారంతో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు నిర్వాహకులు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా జ్యూట్ బ్యాగులు తయారు చేస్తున్నామని చెబుతున్నారు. మా మిస్సెస్ MA-BEd చదివినా కూడా తను జాబ్ చేస్తే తను మాత్రమే సెట్ అవుతుంది. తన చేత ఒక పారిశ్రామికంగా మనం ఒక చిన్న తరహా పరిశ్రమ స్టార్ట్ చేస్తే ఒక 10 మందికి ఉపాధి ఇస్తుంది కదా అని చెప్పేసి తనను ఎలాంటి ఎంట్రన్స్ల సైడ్ పోనీయకుండా, నేను 20 సంవత్సరాలు ఎంట్రన్స్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ తనని ఎంట్రన్స్ సైడ్ పోనీయకుండా ఈ చిన్న కుటీర పరిశ్రమ స్టార్ట్ చేయించడం జరిగింది. సుమారు 8 సంవత్సరాల నుంచి తను మొదటగా 5గురితో ప్రారంభించి ఇప్పుడు 10-12 మందికి ఉపాధి కలిగిస్తూ ఉంది. అయితే మార్కెటింగ్ సైడ్ అంతా కూడా నేనే చూసుకోవడం వల్ల నేను కూడా నా ప్రొఫెషన్ కూడా పక్కకు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఆ సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి, ప్లాస్టిక్ వల్ల జనాలకు ఎంత ప్రమాదం ఉన్నది, మానవాళికి ఎంత ప్రమాదం ఉన్నది, జీవులకు ఎంత ప్రమాదం ఉన్నది, పర్యావరణానికి ఎంత ప్రమాదం ఉన్నది. దాన్ని మన లోపలనే ప్లాస్టిక్ ఆపేద్దాం, నిషేధిద్దామని చెప్పి మన లోపలనే, మన ఆలోచన లోపలనే కలగాలి. ఎవరికైనా అది కలగాలంటే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. పర్యావరణ రహితంగా జనపనార బ్యాగులు, పెళ్లి పత్రికలు తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.